ఫ్లైట్ లేకుండా హెలికాప్టర్ లేకుండా ఎక్కడికన్నా తిరుగుతున్నారు వీళ్ళు. ఇప్పుడు చంద్రబాబు ఎదువరకు జగను ఆ తాడేపల్లిలో ఉంటాడు, గుంటూరులో మీటింగ్ అయితే హెలికాప్టర్ వేసుకొచ్చాడు అని చెప్పారు. మన చంద్రబాబు చేసింది ఏంది గుంటూరులో ప్రోగ్రాంకి? కాకపోతే ఏంటంటే మీడియా అట్లా రాసుకొస్తుంది వీళ్ళకి అనుకూలంగానే. ఇప్పుడేమో రాయదు. ఇదివరకు అయితే కనుక ప్రతిదీ అయ్యే చిన్న చిన్న ఇన్సిడెంట్స్నే హైలైట్ చేయడం, అదే ఈయన స్పీచ్లు ఇచ్చేవాడు. మైక్రోస్కోప్ భూతద్దం కూడా మైక్రోస్కోప్ లో చూపెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏం లేదు. ఇంకోటి ఇదివరకటి రోజుల్లో అక్కడ రాజకీయం చేశారు, ఇక్కడ ఇప్పటికి కూడా నిన్న కూడా మాట్లాడాడు అక్కడ అదేది ప్రజావేదిక కూల్చివేతని. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చేశారే, కట్టిన దాన్ని కూల్చారే, కడతన దాన్ని కూల్చారే. అట్లాగే ఎంతమంది వైసీపీ నాయకులు ఎలా కూల్చేశారు, ఎంత విధ్వంసం చేస్తున్నారు, అవన్నీ ఇక్కడ ఏమైనా కనబడ్డాయా బేసిక్గా? కాబట్టి ఇంకోటి ఎక్కడో ఎందుకు అన్నిటికంటే అతిపెద్ద డిస్ట్రాయ్ ఉంటారు కడుతున్న మెడికల్ కాలేజీలు ఆపించడం. ఇంకా అంతకంటే డిస్ట్రాయ్ ఇంకేమైనా ఉంటుందా? బట్ అసలు ఏం ప్రస్తావించలే ఆయన. నిజమైనటువంటిది ఇదిగో నేను మిత్రపక్షంగా చెప్తున్నాను, మనం హాస్పిటల్ పూర్తి చేద్దామండి, అవి పూర్తి చేద్దాం, ప్రజలకు అందుబాటులోకి వస్తాయి 750 మెడికల్ సీట్లు. ఏడాదికి 750 అంటే మన 5 ఏళ్లలో 4000 మంది కొత్త డాక్టర్లు పుట్టుకొస్తారు. బాబు గారు ఈ సభావేదికగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే అది బ్యాలెన్స్డ్ లీడర్. అక్కడేమి పార్టీ ప్రభుత్వానికి